అక్షమాలతో పాటుగా బ్రహ్మచారిణీ దేవి ఇంకేం తీసుకున్నది? కమండలాన్ని ధరించింది. కమండలము అంటే ఒక గుండ్రంగా ఉండేటటువంటి చెంబు, గుండ్రంగా ఉండి పైన పట్టుకోవడానికి ఉండేటటువంటి వస్తువు. అది భౌతికంగా లేదా శారీరకంగా అమ్మాయిలో వచ్చేటటువంటి మార్పులని సూచిస్తోంది అన్న విషయం అర్థమైపోతుంది. అలాగే గర్భాశయంలో వచ్చేటటువంటి మార్పులను కూడా ఈ కమండలు శబ్దం సూచిస్తుంది. అది మాత్రమే కాకుండా ఇంకా పారమార్థికంగా అంతరార్థం ఏముందో మనం ఒకసారి ఆలోచిద్దాం. కమండలంలో అమ్మాయి ఏం తీసుకొని ఉంటుంది? బ్రహ్మచారిణీ దేవి తపస్సు చేసుకోవడానికి వెళ్తోంది కాబట్టి శుద్ధ జలాన్ని తీసుకొని వెళ్తుంది. ఆవిడ హిమాలయ పర్వత సానువుల్లోకి వెళ్తోంది. పవిత్రమైన గంగానదే అక్కడి నుంచి ప్రవహిస్తోంది. ఈ అమ్మాయి నీళ్లు చెంబులో తీసుకొని వెళ్లాల్సినంత అవసరం ఏముంది? అక్కడ నీళ్లు ఉన్నాయి కదా. అంటే అక్కడ ఉన్నటువంటి నీటిని ఉపయోగించుకోవడం ఇష్టం లేకుండా తన నీటిని తను స్వతసిద్ధంగా తన దగ్గర నుంచి తీసుకొని వెళ్ళాలి, నా నీళ్లు నాకే ఉండాలి అన్న ఉద్దేశంతో ఆ అమ్మాయి కమండలంలో నీరు తీసుకొని వెళ్ళిందనమాట. ఇది మనం జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి విషయం. మంచినీళ్ళు అనేది చాలా ప్రాథమికమైనటువంటివి. ఎవరిని అడిగినా ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వరా. కానీ ఏ గ్లాసులో ఉన్న మంచినీళ్ళలో ఏం కలిపారు, ఏ కూల్ డ్రింక్లో ఏ మత్తు మందు ఉందో, ఏ లడ్డూలో ఏ జంతుకో ఉందో, అట్లాగే ఏ గడ్డం మాటను దాగిన నవ్వులో ఏ జిహాదీ ఉందో ఎవరికి తెలుసు. ఎదుటి వాళ్ళ సహాయాన్ని స్వీకరించే పరిస్థితుల్లో అమ్మాయిలు ఉండకూడదు. ఏ అవసరం ఉన్నా దానికి మన వస్తువుల్ని మనమే సిద్ధం చేసుకొని తనకు తనే ఆ అవసరాన్ని నెరవేర్చుకునేటటువంటి తెలివితేటలు అమ్మాయిలకు కలిగి ఉండాలి. ప్లీజ్ అని సహాయం అడగడం, మనం వాడిని పెన్ను అడగడం, వాడు మనల్ని పుస్తకం అడగడం, మనం ఇంకొకటి అడగడం, వాడు ఇంకొకటి ఏదో అడగడం, ఈ బాదరబందీలు అవసరం అమ్మాయిలకి. కాబట్టి మన వస్తు సామాగ్రిని, మనకు అవసరమైన దాన్ని, మన అవసరాలని మనమే నెరవేర్చుకోగలిగేటటువంటి పరిస్థితిలో ఉండాలి. అప్పుడు ఏ ట్రాప్స్లోనూ అమ్మాయిలు పడరు. ఈ జాగ్రత్త తీసుకోవాలి అన్నటువంటి విషయాన్ని ఈ కమండలు శబ్దం చెప్తోంది. ఇలా తమకు తామే స్వయం సమృద్ధిగా ఉండి స్వతంత్రంగా బ్రతకగలిగినటువంటి అమ్మాయి ఎప్పుడూ అనుత్తమగా మారుతుంది. 10 మందిలో నువ్వు ఒకదానివి కాదు, అప్పుడు నువ్వు ఉత్తమోత్తమ అవుతావు మహా అయితే. కానీ యు ఆర్ ద వన్ అండ్ ఓన్లీ బెస్ట్ సెల్ఫ్ సస్టైన్డ్ గర్ల్. అలా ఉండాలి అని మన టీనేజర్స్కి మనం చెప్పాలి. అటువంటి అనుత్తమైనటువంటి అమ్మాయి బ్రహ్మచారిణి అవుతుందట. బ్రహ్మము అంటే సరే ఆధ్యాత్మిక పరంగా పారమార్థికంగా బ్రహ్మము అంటే వేదము, దానికి సంబంధించినటువంటి జ్ఞానము. ఇక్కడ బ్రహ్మము అంటే తెలివితేటలు లేదా జ్ఞానము అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ద ఇంటెలిజెన్స్ అండ్ నాలెడ్జ్ ఇక్కడ బ్రహ్మము అంటే. అలాగా బ్రహ్మ చారిణి. చారిణి అంటే చొచ్చుకుని పోయేటటువంటి మనస్తత్వం ఉన్నదాన్ని చారిణి అంటారు. అంటే డైనమిక్ పర్సనాలిటీ అనమాట. అంటే చక్కటి తెలివితేటలతోటి విషయంలోకి చొచ్చుకొని పోయేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి అమ్మాయిగా ఆ అమ్మాయి రూపాంతరం చెందుతుంది. ఇవాళ రేపు ఉన్నది ఏమిటి? ఇన్ఫర్మేటిక్ వరల్డ్. పిల్లల పుస్తకం తీస్తే 1897లో ఏం జరిగింది, లేకపోతే 1904లో ఏం జరిగింది, లేకపోతే అక్బర్ ఏం చేశాడు, ఔరంగజేబ్ ఏం చేశాడు, టిప్పు సుల్తాన్ ఏం చేశాడు, వాడి కొడుకు వీడు, వీడి కొడుకు వాడు, బ్రిటిష్ వాడు మనల్ని 300 సంవత్సరాలు పరిపాలించారు. ఇంతే కానీ ఇంతకు మించి అసలు ఆ ఫ్యాక్ట్సో లేకపోతే ఆ ఇన్ఫర్మేషనో సమాచారాన్ని ఇవ్వడమే తప్పితే దాని నుంచి మనం ఏం నేర్చుకోగలిగాం? ఎందుకు మనం ఇంత వేదనాభరితమైనటువంటి ఆత్మ విస్మృతికి లోనయ్యాం అంటే ఎందుకు? సంఘటిత శక్తి లేకపోవటం వల్ల. అటువంటి సంఘటన శక్తిని పెంపొందించుకోవటానికి మనం ఏం చెయ్యాలి? ఇది కదా చదువుల సారం. ఆ సారమే బ్రహ్మ పదార్థం. దాన్ని గమనించుకొని ఆ సారాన్ని ఆకలింపు చేసుకోవటానికి చొచ్చుకుపోయేటటువంటి అమ్మాయే బ్రహ్మచారిణి. పెళ్ళైన తర్వాత అనేక రకమైనటువంటి బాధ్యతల్లో మనం ఇమిడిపోతాం. కాబట్టి ఇటువంటి సామాజిక స్పృహని కూడా మనం ఈ వయసులోనే కలిగించాలి అమ్మాయికి. అటువంటి బ్రహ్మచారిణీ దేవి ప్రసీదతుమయి సమాజానికి ఏదైనా ఇవ్వగలుగుతుంది తర్వాత. అంతేగాని చక్కగా ఆ అబ్బాయి ఏమడిగాడు, ఈ అమ్మాయి ఏమడిగింది, లేకపోతే అబ్దుల్లా ఏం చేశాడు, ఇంకొకటి ఏం చేశాడు, ఈ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నటువంటి అపూర్వమైన అమూల్యమైన సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ అన్ని మతాల సారం ఒకటే, అన్ని ధర్మాల సారం ఒకటే అంటూ 32 ముక్కలు ఈ ఫ్రిడ్జ్లో కూర్చుంటే నరమానవుడు కూడా మన జాతిని బాగు చేయలేడు. కాబట్టి అమ్మాయిలు కాస్త తెలివితేటల్ని కలిగి ఉండాలి.
నన్నే ఎందుకు మతం మారమంటున్నాడు, నువ్వెందుకు మతం మారవు? ఇటువంటి ప్రశ్నలు అడగటాన్ని ప్రారంభించాలి. చుట్టూ సమాజంలో ఏం జరుగుతోంది, స్కూటీలో పెట్రోల్ అయిపోతే రోడ్డు మీద ఏం చెయ్యాలి, ఇటువంటి విషయాల మీద మనం ధ్యాస పెట్టాలి. అంతేకాని అంతకు మించినటువంటి అనవసరమైనటువంటి పనుల జోలికి పోకుండా మన చుట్టూ మనమే కమండలాన్ని ధరించుకొని మన పరిధిని మనమే గీసుకొని ఆ రక్షణ వలయం దాటి బయటకు వెళ్లకుండా మనల్ని మనం పరిరక్షించుకుంటూ సమాజానికి, దేశానికి మనం ప్రయోజనకరంగా మారేటట్లుగా మన జీవితాన్ని మనం తీర్చిదిద్దుకోవాల్సినటువంటి వయస్సు ఇది. అటువంటి బ్రహ్మచారిణులు ప్రతి చోట సశక్త స్వరూపులై అవతరిస్తారని మనం భావిద్దాం. ఈనాటి బ్రహ్మచారిణి అవతారాన్ని, స్వరూపాన్ని మనం నమస్కరించుకుందాం. అలాగే తదుపరి దుర్గా అవతారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు భారత్ మాతాకి జై.